తెలుసా నీకు? ఇలా చూడరా, ఏక మీద వాడు తప్పు చేసినా సరే నీకు టీసీ ఇచ్చేస్తా. బుల్డోజర్ వెదవా, పోరా బయటికి. రేయ్, నువ్వు ఇటు వెళ్ళు, వాడు అటు వెళ్తాడు. ఇద్దరిని కలిపి చూసానంటే ఖైమా చేసి మారేస్తాను. జాగ్రత్త. మావా, నేను క్యాంటీన్లోనే ఉన్నాను. సంజయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. సంజయ్ ఒంటరిగా ఉంది. నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడావు అనుకో, మ్యాటర్ని కరెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు అర్థమైందా వాడికి నువ్వు చేస్తున్న పని ఏమిటో? రేయ్, రోజు పెరుగన్నం గుడ్లు తినేది ఇటువంటి వెధవ పనులు చేయడానికా? పోరా. ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? ఏ సంధ్య, నేను ఎందుకు వస్తున్నానో నీకు తెలీదా? ఎగ్జామ్స్ అవగానే నేను ఊరికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండబోయేది 2 నెలలే. నువ్వు అనవసరంగా లైఫ్ వేస్ట్ చేసుకోకు. చెప్తే అర్థం చేసుకో. నువ్వేం చెప్పినా నాకు అర్థం కాదు సంధ్య. ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. నేను ఆ ఉద్దేశంతో నీతో క్లోజ్ గా ఉండలేదు. నేను అలాగే ఉండాలనుకుంటున్నాను. ఇలా మొండిగా ఉంటే నా మనసు మారిపోతుందని నువ్వు అనుకోకు. మారుతుంది. నేను ఇంకెవరైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు కూడా నిన్ను లవ్ చేస్తాను. సంధ్య, నువ్వేం చేసినా నేను నిన్ను మర్చిపోలేను సంధ్య. సరే, నేను బయలుదేరుతాను రా. ఇక్కడే ఉంటారా ప్రభాస్? ఇలాగే వెళ్ళామంటే మీ అమ్మ నాన్న ఎలా దెబ్బ తగిలిందని అడుగుతారు. అడగని. ఏంట్రా లుక్? ఆ ప్రొఫెసర్ నన్ను అడగట్లేదు నువ్వు వాడి కోసం ఏం పని చేస్తున్నావు అని. అప్పుడు నేను తెలియనట్టే ఉన్నాను రా, కానీ నాకు బాగా తెలుసు నేను నీకు బ్రోకర్ పనే చేస్తున్నానని. అది తెలుసు కూడా నీకు ఎందుకు తెలుసా హెల్ప్ చేశాను? ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని. కానీ నాకు ఇప్పుడే అర్థమైందిరా అది జరగదని. అవును ప్రభాస్, వాడు చెప్పేది నిజమే, వదిలేయరా. రే ప్రభాస్, రే ప్రభాస్, రే. విషయం ఏమిటో చెప్పు. సంధ్య ఎక్కడా? చెప్పండి. తన ఊరికి వెళ్ళిపోయింది. ఊరికా? ఎందుకు? తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే కాకినాడ వెళ్ళిపోయింది. ఎదలో ఏదో వెల్లువనేడు కట్టే తప్పిందే, అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది. ఎదలో ఏదో వెల్లువనేడు కట్టే తప్పిందే, అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది. ఎగిరే గువ్వాడుగు జాడే కానరాదు, జంటే వెంట ఉంటే నీడే తోడు రాదు. నా కళ్ళకెదురుగా నువ్వు కలవు, నే కళ్ళు మూయగా నువ్వు కలవు. నా కళ్ళకెదురుగా నువ్వు కలవు, నే కళ్ళు మూయగా నువ్వు కలవు. ఎదలో ఏదో వెల్లువ నేడు కట్టే తప్పిందే, అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది. ఎదలో ఏదో వెల్లువ నేడు కట్టే తప్పిందే, అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది. ఆ, 6-7 మధ్య కదా ముహూర్తం. నేను వస్తాను. ఎవర్రా ఇక్కడ పడుకుందా? ఇక్కడ పడుకోకూడదా? వెళ్ళరా. ఏడ్రా సూత్రం, వెళ్ళరా. చూస్తుంటే ఈ ఊరోళ్ళకి కనపడటం లేదే. ఎవరై ఉంటాడు వీడు? ఎంతసేపు నీళ్లు తాడతావో, త్వరగా పాత్రలు తోము. ఎక్కడికి వెళ్తున్నావు సంధ్య? ఫ్రెండ్ ఇంటికమ్మా. ఏమా, నన్ను వచ్చి డ్రాప్ చేయమంటావా? వద్దు నాన్న, నేను స్కూటీలో వెళ్ళొచ్చేస్తాను.
సరే జాగ్రత్తగా వెళ్ళరామ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకు సారీ చెప్పి మిమ్మల్ని తీసుకువెళదామని వచ్చాను. మీరు నన్ను కొట్టినప్పుడే మీ మనసులో నేను లేనని తెలిసిపోయింది. ఇకపై నేను మీతో అలా నడుచుకోను. నేను చేసింది తప్పని తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను. రండి వెళదాం. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. లేదు, నేను వెళ్తే మీరు రారు. ఇంట్లో 2 రోజుల తర్వాతే వెళ్తున్నానని చెప్పాను. ఇప్పుడు సడన్ గా బయలుదేరటం కుదరదు. పర్లేదు, నేను 2 రోజులు వెయిట్ చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. ఎక్కడ వెయిట్ చేస్తావు? గుళ్ళోనో బస్ స్టాండ్లోనో ఎక్కడో ఉంటాను. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, అప్పుడు వెళ్దాం. ఇక్కడే కూర్చోరా. ఉహు, పర్వాలేదు, ఇక్కడ కూర్చో. వదండి. నువ్వే చెప్పావుగా నీ మనసులో ఇలాంటి ఆలోచన లేదని. ఇక్కడే కూర్చోరా. సంధ్య, ఒక నిమిషం. ఎందుకు సంధ్య నువ్వు నన్ను లవ్ చేయకూడదు? సీరియస్ గానే అడుగుతున్నా. నువ్వు వెళ్ళి కాకినాడలో ఉంటే నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటాను? అందుకే వచ్చాను. ఒక్కటి మాత్రం నిజం, నువ్వు లేకుండా నేను ఉండలేను, అది తెలుసుకో. వాడి మాట నమ్మి నువ్వు ఎలా వచ్చేసావు? వాడు ఆ విధంగా చెప్పాడు, అందుకే నమ్మాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇద్దామా? చెప్పు. రేపటి నుంచి వాడు నా చుట్టూ తిరగడు. సంధ్య, ఒక్క నిమిషం. ఒక్కసారి ఇలా చూడు. నిన్నే సంధ్య. ఆటో, ఆటో, ఎక్కు. ఎక్కమంటున్నానా? ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒక లాడ్జ్కి వెళ్ళు. దిగు. వెళ్ళు, వెళ్ళి రూమ్ తీసుకో. రూమ్ చెప్పావుగా నేను లేకుండా నువ్వు ఉండలేవని. వెళ్ళి రూమ్ తీసుకోపో. నేను చెప్పేది నీకు వినిపించట్లేదా? రూమ్ తీసుకోపో. రూమ్ తీసుకో అంటే ఎవరు డబ్బులు ఇచ్చేది? నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఏంటి అర్జెంటుగా కావాలా? వస్తానులేవయ్యా. ఓ రూమ్ కావాలి. పేరు అడ్రస్ ఇందులో రాయ్. ఏసీ లేదట, నాన్ ఏసీ ఉందట, పర్లేదా? రా పోదాం. ఇప్పటికి కూడా నీకు బుద్ధి రాలేదు చూడు. ఎలాగైనా నిన్ను మార్చాలని నేను ఇలాంటి ప్లేస్ కి తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు.
నువ్వు ఇంక మారవా? మారడానికి నేనేమన్నా కూని చేశానా? లబ్బేగా చేశాను. నన్ను మార్చడానికి ట్రై చేయకు.